ఆ, రక్త చరిత్రది అనంతపురం సినిమా అయ్యి ఉండొచ్చు కానీ సంతమాగలూరు రక్త చరిత్ర దశాబ్దాలది ఉంది. చిన్న ముఠ పెద్ద ముఠ అంటూ ఒకప్పుడు 30 ఇది ఇదండి సంగతికి జెమినీలో ఉన్నప్పుడు మేమే స్టోరీ చేశాను. నేతో పాటుగా కరీం గారు నేను కలిసి వెళ్ళి చేసి వచ్చాం అనమాట. ఇప్పుడు అలాంటి అదే వ్యవహారం ఇప్పుడు అక్కడ మరొక మర్డరు చెల్లని చెక్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకుల్ని కిడ్నాప్ చేసి దారుణ గచ్చకు పాల్పడ్డటువంటి సంఘటన ఇది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే కిడ్నాప్ చేసిన దుండగులు బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పాతమాగలూరు దగ్గర హతమార్చారు. మృతులు కర్ణాటక రాజధాని బెంగళూరుకి చెందిన రియల్టర్లుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలు జంట హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరుకి చెందిన వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి తండ్రి కొడుకులు. వీళ్ళకి సంతమాగలూరుకి చెందిన బాదం మాధవరెడ్డితో ఆర్థిక వివాదాలు ఉన్నాయి. మాధవరెడ్డి మీద వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు బెంగళూరులో చెక్ బౌన్స్ కేసులు వేస్తే వాళ్ళిద్దరి మీద ప్రత్యర్థులు ఇక్కడ చెక్ బౌన్స్ కేసులు వేసారు. మంగళవారం రాత్రి కోర్టుకు ఆ కేసుకు హాజరయ్యేందుకు తండ్రి కొడుకులు నర్సరావుపేట వెళ్లారు. బెంగళూరుకి చెందిన న్యాయవాది నాగభూషణంతో కలిసి వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో వాయిదాకు ముందు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఆ టైంలో హోటల్ బయట ఉన్న వీళ్ళని మాధవరెడ్డి తన అనుచరులతో స్కార్పియోలో వచ్చి బలవంతంగా కారులోకి ఎక్కించారు. అడ్డుకోబోయే న్యాయవాదిని వెనక్కి నెట్టి స్కార్పియోలో పరారయ్యారు. కిడ్నాప్కు గురైన తండ్రి కుమారుడు వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిల మృతదేహాలను బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పాతమాగలూరులోని త్రికోటేశ్వర స్మార్ట్ సిటీ వెంచర్లో గుర్తించారు. పశువులు కాపరి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలపై దారుణంగా నరికిన కత్తి గాయాలను గుర్తించారు. ఇదే జగన్ అధికారంలో ఉండుంటే గనక ఇదేం అరాచకం అని చెప్పి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ ట్వీట్ చేసేవాళ్ళు. ఈ వ్యక్తిగత గొడవలే, ఆస్తి గొడవలు, కానీ అట్లా ట్వీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఈనాడు, జ్యోతి, TV5, ABN, మా టీవీ, ఈటీవీ వీళ్ళందరూ కూడా డిబేట్స్ కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దీన్ని నేరాన్ని నేరంగానే, వార్తని వార్తగానే వేస్తున్నారు. సాక్షి కూడా వార్తని వార్తగానే వేసింది.